కూటమి పరిపాలన ఎలా ఉంది? 5 నెలల పరిపాలన నా తలకాయల్లో ఉంది. ఏం పరిపాలన, దిక్కు మొక్కు లేకుండా ఉంది. ఇవాళ రైతు భరోసా లేవు, పెన్షన్లు లేవు, ఏమి లేవు. ఎట్లా ఉందంటే ఇంకా అది చెప్పుకోవడానికే ఇదిగా ఉంది. మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు, ఏం చెప్పాలి. అంటే పథకాలు ఇస్తున్నాము కదా, గ్యాస్ బండ్లు ఇచ్చాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము, పెన్షన్ అంటున్నారు. ఏదో ఎంత మటుకు రాదు. డబ్బులు తీసుకుంటారంటే బ్యాంక్కి వేస్తారంట. ఎంత మటుకు తీసుకోవాలి, మాకు రాలింకా పెట్టారు, అప్లై చేశారు, చేసాం. ఇంకా ఈసారి తీసుకుంటా కానీ తెలియదు, వచ్చేది రాంది. పెట్టాము, అన్నీ పెట్టాము. ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? అది నేను చెప్పాలి, జనాన్ని తెలవాలి. అది మనం ఏం చెబుతాం. ఎట్లా ఉందనేది ఇప్పుడు ఈ పిల్లల అమ్మఒడి పోయింది, అది ఎడుతున్నారు. రైతు భరోసా లేదు. మన లంకల మూలిపోతే జగన్ ఉండగా ఎకరానికి ₹1,00,000 కాడికి వచ్చినాయి. 10,000 ఇచ్చాడు. వాళ్ళు మునిగారు. మాగాళ్ళు ఉన్నాయి, ఇవి కూడా పడిపోయినాయి. రేపు కోత 6,000 7,000 అంటున్నారు. ఏమిస్తారు ఇంకా? అవి మనం చెప్పేదామని జనాన్ని తెలియాలా. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, పలానా వాళ్ళు అన్నారు ఎట్లా అనుకుంటారు, అంతే. జనాన్ని తెలియాలి అది. కూటమి పరిపాలన ఈ 5 నెలల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుందండి, ఇంకా బాగుంటుంది. జనానికి కావాల్సిన అసెంబ్లీ పోలవరం. ఇంకే కాదు ఆశపడుతున్నారు జనం. ఎంత మాకు ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళ డబ్బులు అని ఆడి కూడా కొంతగా ఆశగా ఉంది జనానికి ఇస్తాడని. పరిపాలన అయితే బాగుంది. అది పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా ఆశ చూసి మాట్లాడుతున్నారు. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. దోకాలేదు దాంట్లో. కాకపోతే కొంతమంది ఆశపడుతున్నారు, ఇస్తాను డబ్బులు ఇవ్వలేదన్నమాట వస్తుంది. అమ్మ అన్నీ ఒకసారి ఇస్తారా ఏంటి, లైన్ చేసుకుంటూ వస్తున్నారు, ఇస్తారు అని చెబుతున్నాను నేను కూడా. జనానికి సూపర్ 6 పథకాలు అన్నారు. ఈ పథకాలపైన అసెంబ్లీలో ఏం మాట్లాడట్లేదని ప్రతిపక్షం వైసీపీ అంటున్నమాట. ఆయన ఇచ్చాడేంటండి, అందరికీ డబ్బులు అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 100 మందికి 10 మందికి ఇచ్చాడు. 75 మంది డబ్బులు దబ్బేశారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? నువ్వే సరికెత్తి నువ్వే ఉండేవాడుగా, నువ్వు ఎందుకు పోయేవాడివి? ఏమండి, ఊరుకొక కజ్జాలు చేశారు, మొత్తం దేశాన్ని దోచారు వాళ్ళు. బాగా దీంట్లో చూస్తే ఖజానా రూపాయి లేదు. వాళ్ళు కాబట్టి చెప్పుకొచ్చి లైన్లో పెట్టుకొస్తున్నారు. నువ్వైతే అమ్మేత్తమేగా, అన్నీ అమ్మేత్తమే కదండి. ఏం చేసావు నువ్వు? నా బీసీలు నా ఐసీలు అన్నావు. నా బీసీలు ఐసీలకు ఏం వేసావు నువ్వు? ఆ డబ్బులు వేసేవాడివి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసి 2 సంవత్సరాలు కొట్టావు. ఏం చేయగలిగావు? ఏం చేయలేవు. కొన్ని అభివృద్ధి చేయగలిగావా? అది లేదు. ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, కులమత భేదాలు లేకుండా, పార్టీ లేకుండా అంటున్నారు కదా. ఎవరింటికి ఎవరు ఇచ్చారు? రమ్మనండి 10 ఇంటికి. కమ్మరికి 15,000 అన్నావు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నావు. 2 సంవత్సరాలు వేసి సంవత్సరాలు కొట్టావు. చదువుకున్న వాళ్ళకి 5 సంవత్సరాలు డబ్బులు అన్నావు. వేయిన వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు పడినోళ్ళు ఎవరు కూడా ఉన్నారండి. ఇవన్నీ నువ్వే తిన్నాకుంటే ఈ కర్మ ఎందుకు వచ్చేది? నీకు రాదుగా. నీకు 151 సీటు ఇస్తే నీకు 11 ఇచ్చారంటే ఎంత వ్యతిరేకత ఇచ్చారు నీకు? నువ్వు గెలిచినప్పుడు ఎంత? 10,000 15,000తో గెలిచారు. వాళ్ళు కూడా ఎంత గెలిచారు? 70-80 లక్షలతో గెలిచారు. అంటే నీకు 60-70 మంది యాంటీ ఏక నియోజకవర్గంలో నీకు ఎక్కడుందండి? పోవటానికి ఏం దోకలేదు, అన్నీ చేస్తారు వాళ్ళు. దాంట్లో ఇంకొకటి, డోకరా మహిళలకి 10 లక్షల లోన్ ఇస్తానన్నాడు. జరుగుద్ది, వాడు అసెంబ్లీలో కడుతున్నారు. ఉన్న లోన్లో కట్టొద్దని ఇప్పుడు సెల్లో వచ్చింది. కొత్త లోన్లు ఇస్తే కట్టపోకుండా అయ్యాయండి. అది గ్యాస్ బండ్ల విషయానికి వస్తే మీరేమంటారు? ఇచ్చారండి బండ్లు. కొంతమంది ఏంటి ఇంకా బండ్లు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, బుక్ చేసుకున్నాక బండి ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఆలస్యంగా పడుతున్నాయి. వాళ్ళు 24 గంటలు అన్నారు. 24 గంటలు 4 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. మొత్తం మీకు బుక్ చేశా. మీకు మరి డ్వాక్రా కింద బుక్ చేశాను. వాళ్ళు 24 గంటలు వస్తాయి అన్నారు. 24 గంటలు రాలా, 4 రోజులు పట్టింది. డబ్బులు వస్తున్నాయండి, దాంట్లో రాజీ లేదండి. ఇంకొక విషయం చెప్పారు వాళ్ళు, నెంబర్ ఇచ్చారు, మీకు ఏం తేడా వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. మీకు డబ్బులు పడపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని టీవీలో చూపిస్తున్నారండి. నెంబర్లు ఎవరుగా కాదు. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారు అంటున్నారేంటి? అవునండి, పవన్ కళ్యాణ్ పిల్లలను తిడతామేంటి, చంద్రబాబు ఆడవాళ్ళని తిడతామేంటి, వాళ్ళందరూ అన్నిటిని తిడతామేంటి? ఏమన్నా రాజకీయంగా మాట్లాడు. నీ చెల్లెల్ని, నీ అమ్మని, నీ పిల్లల్ని తిడుతున్నారు ఏమన్నా?
వాళ్ళని ఎందుకు తేటాలి, వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, పట్టుకుంటున్నారు. మనం ఎదోడు గౌరవించి మనం గౌరవించుకోవాలండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చేశారని వాళ్ళ పేరు సోషల్ మీడియాలో పెట్టారు. మీరు దేని పెట్టాల్సిన అవసరం ఉంది? తప్పు కాదు అది. మీరు ఆయన పెట్టారా, మీ ఆవిడది పెట్టారా, లేదా నీ చెల్లెలు మీ అమ్మది పెట్టారా? మీ అమ్మని కూడా నువ్వే పెట్టు చెడుగా. నీ చెల్లెలు మీ అమ్మాయి తిడుతున్నారు నిన్ను. ఇంకెక్కడ ఉన్నాడండి? న్యాయం ఎక్కడుంది? వేసేస్తారండి, దాంట్లో రాజీ లేదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎన్ని అటు అమరేష్ గారు చేపించాడు, అదే కడప అడే చేశాడు, నాడు జైలుకి వెళ్తాడు, దాంట్లో రాజీ లేదండి. అక్రమంగా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. అక్రమంగా కేసులు కోర్టులో తెలుసుకోండి. చంద్రబాబు మీద కేసు పెట్టారు, మీరు లోపల వేశారు, కోర్టు ఉంది, ఏమి లేదు తింటుంది. నువ్వు కూడా వెళ్ళు, 10 రోజులు ఉండు, కోర్టు చూస్తుంది. నువ్వేమైనా చేసావు కూడా లాభం, ఏం చేయకపోతే వదిలేస్తుంది నిన్ను. ఎందుకంటే ఆయన మీద ఏమి లేదని పెట్టావు కదా నువ్వు. కోర్టు ఏముంది తింటో, అసలు ఎందుకు పెట్టారు మీరు అని అడిగింది. ఏమన్నా అయితే అన్నారు, ఏమన్నా ఇవన్నీ ఎట్లా చెబుతారని వాళ్ళ మీద సోషల్ మీడియా పెడుతున్నారుగా మీరు, జడ్జీల మీద. ఈ మాటలు ఎవరు వినేవాళ్ళు లేరండి, వినరు. జగన్ పని అయిపోయిందండి, వినరా? ఎలా ఉందంటే పరిపాలన ఏముంది, అంతా మామూలే. ముందేమో అంతకుముందు ఆడేమో మామూలు తగ్గిస్తాం ఏం తగ్గిలే, వీళ్ళు చూసి తగ్గిస్తామని ఏం లేదు. పరిపాలన అవన్నీ పర్వాలేదు, పరిపాలన బాగుంది. పథకాల విషయంలో కానీ ఉంది. పథకాలు ఏం పెట్టలేదు, ఇంకా రాలేదు బయటికి, ఇంకా పథకాలు ఏం రాలేదు బయటికి. ఫ్రీ గ్యాస్ ఫండ్ అన్నా ఉదయం మరి ఇంత తెలియదు మనకి ఆ విషయం. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు, అది తెలియదు మనకి. ఆడవాళ్ళు డబ్బులు వేస్తాను, అది తెలియదు. ఆడవాళ్ళకి బ్యాంక్ అకౌంట్ వేస్తాం, అది ఇంత రాలంతరికి పథకాలు వస్తాయి అంటారు. ఇప్పుడు వస్తాయి, అయినా పరిపాలన బాగానే అనిపిస్తుంది ఇప్పుడు. గతంలో ఎలా ఉండేది గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వం కూడా పథకాల విషయం పర్వాలేదు, మిగతా విషయం టచ్ చేయదు కాదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమి రావట్లేదని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతానికి ఇప్పటివరకు ఏం వదలం, ఇంకా పథకాలు ప్రజెంట్గా ఏం గ్యాస్ బండ్ వదిలేమన్నారు, అది కూడా మనకు తెలియదు. వరకు బుక్ చేస్తే కానీ తెలియదు వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు పెట్టి ఈ పథకాలు పెట్టి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, పథకాలు అమలు చేయలేమంటున్నారు అంటారండి. మరి అనుకునే ఖజానా ఖాళీ అంటారు అని చెప్పి. ఏ గవర్నమెంట్ అండి, పాత గవర్నమెంట్ అంటే కొత్త గవర్నమెంట్ అంటే పథకాలు నేను ఎంత ఖర్చు ఎందుకు ఖర్చు చేసాను, ఎవరు ఖర్చు చేసి మాకేం ఖర్చు చేశారా? మాకేం ఖర్చు పెట్టలేదు. మరి ఆ పథకాలు ఏం చేసినా మన తెలియదు. ఏ గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తే మన తెలియదు పూర్తిగా. మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఉందండి. వ్యతిరేకత తప్పనిసరిగా వచ్చింది, రాకుండా ఉండదు. అన్నమాట పెట్టుకుని ఎవరికైనా రేపు భవిష్యత్తు ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు మరి రాబోయే రోజుల్లో? రాబోయే రోజు పర్వాలేదు అనుకుంటున్నాను. అన్ని అమల్లో ఉండి పర్వాలేదు. తల్లికి వందనం ఉన్నా అది ఇంత రాలా, పోతే ఆడపిల్లకి మామూలుగా డబ్బులు బ్యాంకులు వేస్తాను 10 సంవత్సరాలు, అది రాలేదు. ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నాం నిదానంగా. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా, చేసుకుంటారని మేము ఇస్తున్నాం అంతవరకు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, దీనికి వైసీపీ అసెంబ్లీకి వెళ్ళలేదు, మీరేమంటారు? వైసీపీ వెళ్ళలేదు అసెంబ్లీకి. అయినా వాళ్ళకి రావాలి ముందు మినిమం. వాళ్ళకి వచ్చింది 9 సీట్లు వచ్చినాయి, 9 సీట్లకు వచ్చింది, 9, 13 వచ్చేసి 11 సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు ఎట్టాలి అసెంబ్లీకి వెళ్ళా, కనీసం 16, 17 ఉండకుంటుంది. సరే, ఈ 5 నెలల కూటమి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ప్రస్తుతానికి అయితే మిడిల్గానే కనబడుతుందండి. పరిస్థితులు చక్కదిద్దే వరకు ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నాం. అది మరి స్థిరపడాలి కదా. ఇప్పుడు ఆ పాత పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని రావాలంటే కొద్దిగా ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం రాష్ట్రం. ఏదైనా కానీ అభివృద్ధి పథకం కొద్దిగా వెనక్కి వెళ్ళింది కాబట్టి దాన్ని సరిదిద్దుకొని వచ్చేటప్పుడు టైం పట్టిద్ది అనుకుంటున్నాము. ఏమైనా పరిశ్రమలు రావాలా, చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రావాలంటే కొద్దిగా ఐటీ కంపెనీలు రావాలి కదండి. అది ఇవన్నీ వచ్చే వరకు కూడా కొద్దిగా వెయిటింగ్ చేయాల్సింది. నేను అనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టిద్ది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో అనుభవశాలి కాబట్టి మరి ఆయన అయితే చక్కదిద్దగలరని ఆశిస్తున్నాను. పథకాల విషయంలో పథకాలు అనేది ఏముందండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది, ఈ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది. పథకాల కంటే ముందు కావాల్సింది ఏంటంటే భవిష్యత్తు కావాలా, అది బతకడానికి రహదారి కావాలి మనకి. అది
దాన్ని అభివృద్ధి చేసేదే కావాలి. కొద్దిగా ఈయన అనుభవశీలు కాబట్టి అనుకుంటున్నాం. మరి వచ్చి 5 నెలలు అవుతుంది, పథకాలు ఏమీ అమలు చేయట్లేదు. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు కూడా ఎవరికి రావట్లేదు అంటున్నారు. అవి వచ్చినాయండి, మాకైతే వచ్చింది. నాకు తెలిసి కూడా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి. ఇంకా పథకాలు అంటే ఇప్పుడు మరీ కూర్చొని తినే పథకాలు అంటే అవి ఇచ్చిన ఉపయోగం లేదు కదా. ముందేంటంటే బతకడానికి దారి అనేది కావాలా. ఇసుక విధానం కానీ ఇవన్నీ కొద్దిగా వాళ్ళు అనుకున్న రీతిలో పర్ఫెక్ట్గా అమలు చేస్తే పని చేసుకున్నవాడికి రోజు పని ఉంటుంది. పని ఉంటేనే కదండి, నలుగురు పని చేస్తేనే కదా. అది నలుగురిలో ఒకడు పని చేసి ముగ్గురు కూర్చొని తినాలంటే అది కష్టమైన పనేగా. అదే మా వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే కనుక అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళమే అని చెప్పేసి వైసీపీ అంటున్నాం. పథకాలు ఇచ్చారు కరెక్టేనండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలు ఉన్నాయండి. ఓ పథకం ఇస్తారు, ఆ పథకం ఇచ్చారనుకోండి, ఓ 10,000 ఏదో పథకం కింద ఇచ్చారనుకోండి, పిల్లల చదువులకి ఇచ్చింది వేరే వగేరే ఇచ్చినవి ఒక రోజు తీసుకొని ఆ పథకం తీసుకున్న 10 రోజులు ఖాళీగా తిరిగితే అది సరిపోతుందా? ఇప్పుడు అట్టాగే కదా ఈ 5 ఏళ్ళు వెనకబడింది. మనం ఒక చదువులకు ఒకటో వచ్చిన రియంబర్స్ కానీ ఏమన్నా కానీ అది ఒకటి ఉపయోగపడినాయేమో, కానీ మిగతా విషయాలన్నీ కూడా వెనకబడినట్టేనండి నేనైతే అనుకుంటున్నా. నాకు వచ్చినాయండి, మా అమ్మాయి బీటెక్ చేసింది, బీటెక్ ఫుల్ రియంబర్స్ చేశారు. ఒక మంచి కరోనా టైంలో నాకు ఆ గవర్నమెంట్లో కూడా పిల్లలకు బాగానే ఉపయోగపడినాయి. కాకపోతే ఏంటంటే పథకాల కంటే ముందు అభివృద్ధి ప్రదం అనేది కావాలి కదా. 5 ఏళ్ళు ఇప్పుడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ఉన్న రాజధాని తీసేశారు. 3 రాజధానులు ఏమన్నా అమలుపరిచారా? దాన్ని వెనక పెట్టారు, దీన్ని వెనక పెట్టారు. ఆర్థికంగా అభివృద్ధి చెందింది ఏముంది చెప్పండి? అసలే క్యాపిటల్ లేదు మనకి, అవునండి, క్యాపిటల్ లేదు. అంతకుముందు 5 ఏళ్ళు లేదు, ఈయన వచ్చి చేసింది లేదు. ఒకటి డిక్లేర్ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసావు, మిగతా 3 అన్నా డిక్లేర్ చేసింది అని అట్లన్నా ఒకటన్నా మన క్యార్ ఆఫ్ అడ్రస్ ఉందా? 10 ఏళ్ళు క్యార్ ఆఫ్ అడ్రస్ లేని గవర్నమెంట్ మన ఏపీఏనండి ఇండియాలో. ఛత్తీస్గఢ్ ఎంత అండి? ఇవాళ ఛత్తీస్గఢ్ కంటే వెనకబడి ఉన్నట్టే మనది, అవునండి. అది అంతేనా? రాజధాని కనుక మనకైతే కనుక ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలా ఉండేది అంటారు? ముందు మనకు ఒక గుడ్ విల్ ఉందనుకోండి, క్యార్ ఆఫ్ అడ్రస్ ఉందనుకోండి, వచ్చేవాడు అడ్రస్ ఎత్తుక్కోకుండా తిన్నగా వస్తాడు కదా మన దగ్గరికి. మనం ఎక్కడున్నామో తెలియకుండా ఎవరో వచ్చేసి పలానా వాడు ఎక్కడ అని అడుగుకున్న పరిస్థితి ఉంటే అది కాదా, ఇది కాదుగా. ఒకడు వస్తే 10 మంది వస్తారు అంతే, నేను అనుకోవడం. పథకాలు ఇచ్చేవాళ్ళమే, అందరికీ న్యాయం చేస్తున్నారు, చెప్పిందే చేస్తామన్నారు, చెప్పిందే చేస్తున్నారు. వీళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు పోయిన 15 సంవత్సరాలు చేశారండి, ఎక్కడ ఒక రోడ్డు వేయలే. వైఎస్ఆర్ వచ్చినాక రోడ్లు వేయలేదు అన్నారు. మరి ఆయన ఏమో పథకాలు ఇచ్చి రోడ్లు వేస్తామన్నాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని పథకాలు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకుంటారండి? ఏమన్నా ఎత్తుంటాయి కదా అర్థం చేసుకోవడానికి. చెబుతున్నాడు, ఎత్తలేదు, ఇంకా ఏం చేసుకుంటారు అర్థం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు పెట్టి ఈ పథకాలు పెట్టి రాష్ట్ర నాశనం చేశాను అంటున్నాడు. మరి ఈయన సూపర్ 6 పెట్టాడు, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన అంతకంటే అప్పులు ఎక్కువ తెస్తున్నాడుగా. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు తెచ్చాడు, 10,000 కోట్లు తెచ్చాడు, ఈ అంతకంటే డబ్బులు తెచ్చి అప్పులే కదా. ఇది కూడా అయ్యి అప్పులు తెచ్చేస్తున్నాగా, అయ్యే ఇంకా ఇవ్వాలా. ఆయన ఇచ్చానా చెప్పుకున్నాడు, ఈయన ఇవ్వకుండానే నేను తెచ్చానని చెబుతున్నాడు. సంపద సృష్టిస్తాను పేదవాళ్ళని దానికి చుట్టిస్తాడు. ఏదో వాళ్ళని కొట్టేయాలని వీళ్ళని కొట్టేయాలని ఏదో చెబుతారు. అది అంతా జరిగి చచ్చేది కదండి. ఏదో జనంలో చెప్పటమే కానీ అది జరిగేది కాదు, చచ్చేది కాదు. అది ఇప్పుడు ఆ లెవెల్లో దేశం నాశనమే. ఇప్పుడు ఈయన వచ్చినాక ఏం చేశాడండి? ఒక పలానా రోడ్డు వేసాను, పలానా గుడి కట్టాను, పలానా బడి పెట్టాను. పాపం చదువుకునే పిల్లలకి ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు, 8 మంది. ఇప్పుడు ఆదాకా మా పిల్లలు ఉన్నాడు, 15 ఏళ్ళు వస్తుంది, ఇంకో 5 ఏళ్ళు వేసుకుని స్కూల్ ఫీజు కడుతుంది. ఇప్పుడు మేము ఫీజులు కట్టాలంటే మొత్తం కట్టాలి కదా. పొలం ఉందంటే వరకు రైతు భరోసా అన్న వచ్చాయి. ఇప్పుడు ఈ పంటలు దెబ్బతిన్నాయి, కొంచెం రైతు భరోసా అన్న పెట్టుబడుల కన్నా ఉండే, ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు ఈ వరి ఉంది పడిపోయింది, రేపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అంటున్నారు కోత. ఇంకేంటే మరి రైతు పని ఏంది? రైతులకి ఏడాదికి 20,000 రూపాయల సాయం అందిస్తాం, పెట్టుబడి సాయం కింద అన్నాడు. ఏదండి అసలు మునిగిపోయిన చాలకే లేదు. మొన్న ఏటు కట్ట లంకలు మునిగిపోతే వాటికి 10 ఏళ్ళు కట్టుకేసారు. ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది, 10 ఏళ్ళు వేసారు. ఇది అట్టగా ఉంటుంది. 20,000 ఇస్తానన్నాడు ఆయన. ఇచ్చాను, నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఈయనేమో నేను ఇస్తాను అంటున్నాడు. మంచి ప్రభుత్వం అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయబోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం వస్తుందండి. నెక్స్ట్ సారి చూస్తారు ఈసారి
ఇచ్చారనుకోండి మంచి అవుతాడు, ఇవ్వలేదనుకోండి ఇక ఎట్టగా మోసం చేస్తాడని ఎవడు నమ్మకప్పుడు